ఈజీ కుకింగ్ విత్ సుమి ఛానల్లో మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. నేను మీకు ఇవాళ బేబీకార్న్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ చాలా చిన్నవి కాబట్టి వీటిని నేను ఉడకపెట్టుకోవట్లేదు, ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లవర్, మైదా పిండి, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, వెనిగర్, గరం మసాలా, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. నువ్వులు, ఆయిల్. ముందుగా నువ్వుల్ని వేయించుకోవాలి సన్నని మంట మీద. ఇవి వేగిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం ఈ బేబీ కార్న్స్ని బైండింగ్ చేసుకోవడానికి కార్న్ఫ్లవర్, మైదా, గరం మసాలా, ఉప్పు, సాల్ట్ చాలా కొద్దిగా వేసుకోవాలి. మనం సాసెస్ వేస్తాం కదా, అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి, లేకపోతే వేయించినప్పుడు ఇదంతా విడిపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకున్నాక బేబీ కార్న్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ముందుగా మనం బాయిల్ చేయలేదు కాబట్టి. బేబీ కార్న్స్ అన్నీ కూడా వేయించేసుకోవాలి. వేగిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. బేబీ కార్న్స్ అన్నీ చాలా క్రిస్పీగా వేగిపోయాయి. ఇప్పుడు పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఇంత కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, కొద్దిగా చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్, వెనిగర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక వేయించిన శనగపప్పు, ఎక్కువసేపు వేయించకూడదు, ఇవన్నీ బాగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అందులో ఇందాక వేయించి పెట్టుకున్న క్రిస్పీ బేబీ కార్న్స్ వేసుకొని కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బేబీకార్న్ మంచూరియా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.